రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీరశైవులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తారని వీరశైవ సంక్షేమ సంఘం నాయకుడు తెలియజేశారు. కర్నూలు జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలను బీసీలకు తెలుగుదేశం పార్టీ కేటాయించడం హర్షించదగ్గ విషయమని, ఆలూరు నియోజకవర్గంలో వీరశైవ కులస్తుడైన వీరభద్ర గౌడ్కు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కర్నూలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణంలో చంద్రబాబు నాయుడు ఫ్లెక్సీకి వారు పాలాభిషేకం చేశారు. వీరశైవులకు అండగా ఉన్న తెలుగుదేశం పార్టీకి తామంతా మద్దతునిచ్చి వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తమకెంతో గుర్తింపు ఉంటుందని వారు తెలియజేశారు. వీరశైవుల డిమాండ్లను చంద్రబాబు నాయుడు అంగీకరించినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఆలూరులో ఖచ్చితంగా అభ్యర్థి వీరభద్రగౌడ్ విజయం సాధిస్తారని వారు ధీమా వ్యక్తం చేశారు. అందరం కలిసి కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా ప్రతి జిల్లాలోని ఎక్కడెక్కడైతే మా వీరశైవులు బాగా అధిక సంఖ్యలో ఉన్నారో అక్కడంతా కూడా మేము తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మాకు ఈ వీరభద్రగౌడ్ గారికి టికెట్ కేటాయించడమే కాకుండా బీసీ డిక్లరేషన్లో వీరశైవులకు ప్రత్యేకంగా మేము అడిగిన కొన్ని వరాలు, ముఖ్యంగా ఓబీసీలో మమ్మల్ని చేర్చడానికి సపోర్ట్ చేయడము, అట్లాగే ఇక్కడ శ్రీశైల ముఖద్వారంలో బసవభవను, అట్లాగే శ్రీశైల క్షేత్రానికి శాశ్వతంగా వీరశైవులను చైర్మన్లుగా నియమిస్తామని, అట్లాగే ప్రతి శైవ మందిరాల్లో మాకు ప్రాతినిధ్యం ఇస్తామని మాకు యాక్సెప్ట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా ఆయనకు పాలాభిషేకం చేసి ఆయనకు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఈ రాష్ట్రంలో ఎగరవేయడం గ్యారెంటీ. జై వీరశైవ. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీల పక్షపాతి చంద్రన్న గారు ఆలూరు టికెట్ మేము అడిగిన వెంటనే మా కోరికను మన్నించి ఆలూరు టికెట్ ఆయన కేటాయించినందుకు మేము వారికి రుణపడి ఉంటామని తెలియజేసుకుంటాము. అలాగే కర్నూలు పార్లమెంట్లో ఆలూరు టికెట్ ఒక్కటే కాకుండా 4 నియోజకవర్గాల్లో బీసీలకు కేటాయించినందుకు బీసీల అందరి తరఫున కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.